ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశరస్తారాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమసకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనా పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి మనకి 11వ తారీఖు నుంచి 11/5/2025 నుంచి 17/5/2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం మనకి 15వ తారీఖు నుంచి గురుడు మారుతున్నాడు. అంటే వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మరి మిగిలినటువంటి గ్రహాల యొక్క పొజిషన్ చూసినట్లయితే కన్యా రాశిలో కేతు, మీన రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కర్కాటక రాశిలో కుజుడు. ఈ విధమైనటువంటి సంచారం మనకి ఎక్కువగా కనపడుతోంది. తులా, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం, పైగా బుధుడు ఇప్పుడు మేషరాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా మరి రవి మేషం నుండి వృషభ రాశిలో సంచారం. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా గురుడు మారడం ద్వారా కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. దాని ప్రత్యేకమైన ఎపిసోడ్లో మనం చెప్పడం జరిగింది. దాని ద్వారా మీరు తెలుసుకోండి. అదేవిధంగా మరి ఈ వారం ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ నియమాలు పాటించాలి, సులభమైన పరిష్కారాల ద్వారా సత్ఫలితాలు మనం పొందడం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి కుజుడు ఒక్కడు లాభస్థానంలో యోగం. మిగిలిన గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. మరి రాశిలోనే కేతు, సప్తమంలో రాహు, శని, శుక్రుడు వీడంతా. మరి గురుడి యొక్క బలం కూడా ఇప్పుడు నవమం నుంచి దశమ స్థాన సంచారం గురుడు. అంటే గురుడి యొక్క బలం తగ్గింది, గ్రహాల యొక్క బలం అంతా తగ్గింది కన్యా రాశి వారికి. ఒక్క కుజగ్రహం మాత్రం అనుకూలంగా ఉంది. అంటే క్రయ విక్రయాదులు, స్థిరాస్తి డెవలప్మెంట్స్, కొన్ని రకాలైనటువంటి చికాకులు కొద్దిగా తగ్గేటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మిగిలినంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. వార ప్రారంభంలో పనులు ఆలస్యం అవుతాయి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమామం, ఆర్థిక ప్రోత్సాహం అంతా ఉంటుంది. వారంతా మళ్ళా దూర ప్రయాణాదులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. ఉద్యోగపరంగా పెద్ద డెవలప్మెంట్స్ ఉండవు. రాజకీయ పరంగా కూడా గుర్తింపు ఇదివరకుట్లా ఇటుపైన జరగదు. వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ వారం మధ్యలో తప్పనిసరిగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతనమైన వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు దక్షిణామూర్తిని తప్పనిసరిగా చదవాలి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో నిదానం అవసరం. మరి వ్యాపార పరంగా కూడా నూతనమైన వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అందుచేత ఈ రాశి వారు ప్రతిరోజు కూడా అమ్మవారి సంఖ్యల్లో ముందర 5, రంగుల్లో తెలుపు, అమ్మవారి యొక్క ఆరాధన, ప్రతిరోజు అమ్మవారి యొక్క స్తోత్రం పఠించడం, అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళడం చాలా మంచిది. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చాలా నిదానంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం, జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. షేర్ బిజినెస్, ఐటీ బిజినెస్, అలాగే మిగిలినటువంటి రంగాలు కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తలు చాలా అవసరం.